కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏ దేశమేలినా ఎందుకాలిడినా. సార్, చాలా ప్రెస్టీజియస్ పోస్ట్కి మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు మీరు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం మేమైతే. గొప్ప విజయంతో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుందండి. నిజంగా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. ఓవరాల్ ఇండియన్ అమెరికన్స్ 4.5 మిలియన్స్ ఉంటారండి. క్లోజ్ టు 30% ఆఫ్ ఆల్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ ద యుఎస్ మన తెలుగు వాళ్ళు. తెలుగు వారి ఏ గుణగణాలు అక్కడ బాగా అమెరికాకి ఉపయోగపడుతున్నాయి అండ్ అలాగే దానివల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు? చాలా మంది కష్టపడుతున్నారు. నా సొంతంగా ఒక కంపెనీ ఓపెన్ చేయాలి అనే తపన తెలుగు వారిలో చాలా ఉన్నదండి. ప్రెసిడెంట్ ట్రంప్ రెండో టర్మ్లో ఆయన చాలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇమ్మిగ్రెంట్స్ చాలా మంది ఈ దేశానికి వస్తున్నారు అన్నట్టు కొంచెం బ్యాక్లాష్ లాగా వచ్చి ట్రంప్కు విజయానికి తోడ్పడ్డది. దీనికి ఇప్పుడు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. గ్రీన్ కార్డ్ కాస్త గోల్డ్ కార్డ్ అవుతుందని విన్నాం. అదే ఉందండి, అది సర్ప్రైజింగ్. నేను నిన్న మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. ఇప్పుడు $5 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ కార్డ్ అనేది ఇస్తారు. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇన్ ఉండొచ్చు. బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం ఫిబ్రవరి 19 తర్వాత అన్నారు కానీ అది తీసేయలేరు. ఎందుకంటే సో దే సెడ్ నో, యూ కెనాట్ ఇంప్లిమెంట్ ఇట్ అని. అమెరికా వాళ్ళు కూడా రాజకీయాలు నేర్చుకుంటున్నారు. అయితే భారతదేశంలో కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి రాజకీయాలు. సార్, మీరు 30 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డారు. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ మిస్ అబౌట్ హోమ్ హియర్? బిగ్ థింగ్ ఇస్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు. మాది ఇక్కడ జిల్లాలగూడ అని సిటీకి దగ్గరండి. మొత్తం మారిపోయింది కదా సార్ హైదరాబాద్? చాలా మారిందండి. అసలు ఏరియాస్కి వెళ్తే మనం అసలు హైదరాబాద్లో ఉన్నామా, ఇజ్ ఇట్ హైదరాబాదేనా మనం ఊహించుకోలేమనుకుంటా 10 years క్రితం. ఏదో పెద్ద సిటీ డౌన్ టౌన్ లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవునండి. Would you give the credit to sir? వెరీ ఇంపార్టెంట్ రోల్స్ అండి. తెలంగాణ పాలిటిక్స్ ఏంటంటే కొన్ని మీటింగ్స్ అయితే కొన్ని ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళము కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్కు. ఎవ్రీబడి వాంట్స్ టు బ్రింగ్ మోర్ బిజినెస్ టు హైదరాబాద్. ఇప్పుడు ఆటా ప్రెసిడెంట్గా కొత్తగా మీకేమిటి సార్, మీ విజన్ ఏమిటి, మీ సంకల్పాలు? అమెరికాలో పుట్టిన తెలుగు వాళ్లకు ఇటువంటి ఆర్గనైజేషన్స్ అవసరము అని స్థాపించారు. వన్ ఆఫ్ ద రీజన్స్. ఒకప్పుడు ఆటా తానా ఇవన్నీ కులపరమైన ఇన్ఫ్లుయెన్సెస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ చెరిగిపోయాయి, స్లోలీ చెరిగిపోతున్నాయి అనుకోవచ్చా? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది కమ్మ లాబీ, ఇది రెడ్డి లాబీ అని పేర్లు ఉండేవి. చాలా తక్కువైనాయండి. అది ఏమవుతుందండి అంటే మనకు కులాలు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ నమస్కారం. ఏ దేశమేలినా ఎందుకాలిడినా అంటూ తెలుగువారు ఎక్కడికి వెళ్ళినా, భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి బలమైన ముద్ర వేసుకుంటూ వారి పురోగతిని చూసుకోవడం మాత్రమే కాదు, వారికి సంబంధించిన వారందరూ కూడా బాగుండాలని చూసుకోవడం మన గర్వకారణమైన ఒక విషయం మన సంస్కృతిలో. అటువంటి వారిలో శ్రీ చల్లా జయంత్ గారు ఒకరు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ వారి వ్యవస్థని, కుటుంబాన్ని చూసుకుంటూ ముందరికి వెళ్తూ ఇప్పుడు 10 మందికి ఒక దిక్సూచిగా తెలుగువారి తండేల్ అనే ఆట అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు రీసెంట్గా. తండేల్ అంటే తెలుసు కదా, లీడర్ అని మనకు తెలుసు. సో జయంత్ గారి విజన్ ఏమిటి తెలుగువారి కోసం, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలుగువారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎంతో విజయం సాధించిన తెలుగువారి భవిష్యత్తు ప్రస్తుత కాలంలో అమెరికాలో ఎలా ఉండబోతోంది? లెట్స్ ఫైండ్ అవుట్. నమస్తే జయంత్ చల్లా గారు, ఐడ్రీమ్కి స్వాగతం. నమస్తే స్వప్న గారు. ఈ స్టూడియోస్కి పిలిచి మాతోటి టైం స్పెండ్ చేసి మా ప్రోగ్రామ్స్, ఆటా విజన్ మీతోటి షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సార్, చాలా ప్రెస్టీజియస్ పోస్ట్కి మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు మీరు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం మేమైతే. గొప్ప విజయంతో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుందండి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఒక అతిపెద్ద నేషనల్ తెలుగు ఆర్గనైజేషను. ఆ ఆర్గనైజేషను లీడ్ చేయడము అంటే చాలా బాధ్యత గల పాత్ర. సో దాన్ని బాగా చాలా ఐడియాస్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి
పడేలా ఈ ఆర్గనైజేషన్ను చేంజ్ చేయాలి అని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్ను ఐ లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఇంటర్వ్యూ అండి. సో అంటే తెలుగువారి ఇప్పుడు కొన్ని నగరాల్లో అయితే సార్ మనం వినడం చూడడం కూడా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు బే ఏరియాకి వెళ్ళినా టెక్సస్కి వచ్చిన ప్రతి మూడో మనిషి తడితే ఏంట్రా అనేలాగా తెలుగువాడు కనిపిస్తాడని. నిజంగా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. చాలా మంది అంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది అమెరికాలో ఉన్నారంటే అండి, ఒక 4-5 years క్రితము 4-5 లక్షల మంది ఉండేవాళ్ళు, 400-500,000. ఆ లాస్ట్ 5-6 yearsలో 3-4 times ఎక్కువయ్యి ఇప్పుడు క్లోజ్ టు 1.5 million తెలుగు అమెరికన్స్ అమెరికాలో ఉన్నారండి. 1.5 అంటే 15 లక్షల మంది. ఎందుకు అలా పెరిగిపోతున్నారంటే మల్టిపుల్ రీజన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మన స్టూడెంట్స్ చూసుకుంటే ప్రతి సంవత్సరము మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక 50-60 వేల మంది తెలుగు వాళ్ళు అమెరికాకు వస్తున్నారు. అదే కాకుండా ఈ H-1B వీసాస్ ఉంటారు కదండి, హై స్కిల్డ్ ఇమిగ్రేషను, దానిపైన కూడా చాలామంది 10-20 వేల మంది ఇక్కడ నుండి మళ్ళీ వస్తున్నారు అమెరికాకు. సో ఇక్కడ వాళ్ళు కొత్తగా ఇమ్మిగ్రెంట్స్ రావడము కాకుండా అక్కడున్న వాళ్ళు కిడ్స్ వాళ్ళ సంతానం పెరిగి ఫ్యామిలీస్ పెద్దగా అయ్యి, సో దాంతో తెలుగు కమ్యూనిటీ ఇప్పుడు సెన్సస్ బ్యూరో ప్రకారం, అమెరికాలో ఉన్న సెన్సస్ బ్యూరో ప్రకారము వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీస్ ఇన్ ద యుఎస్ అండి. ఇప్పుడు మన ఓవరాల్ ఇండియన్ అమెరికన్స్ చూసుకుంటే ఓవరాల్ ఇండియన్ అమెరికన్స్ ఇక్కడ యుఎస్లో 4.5 million ఉంటారండి. దాంట్లో మనోళ్ళే 1.5 అంటే క్లోజ్ టు 30% ఆఫ్ ఆల్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ ద యుఎస్ మన తెలుగు వాళ్ళండి. వాట్ ఈస్ ద వన్ రీజన్ సార్, మీరు చూసుంటారు జీవితం అక్కడ, తెలుగువారి ఏ గుణగణాలు అక్కడ బాగా అమెరికాకి ఉపయోగపడుతున్నాయి అండ్ అలాగే దానివల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు అక్కడ? 2-3 ఉన్నాయండి మన తెలుగు వాళ్ళకు. ఒకటి ఏంటంటే చాలామంది కష్టపడతారు. వాళ్ళు ఏదైతే జాబ్స్ చేస్తారో ఆ జాబ్స్లో కూడా బాగా ఎదుగుతున్నారు. వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ బాధ్యతలతోటి చేస్తుంటే వాళ్ళు ప్రమోషన్స్ రావడము. ఇప్పుడు మన కొన్ని కంపెనీస్ చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ సత్య నాదెల్ల గారు CEO, టాప్ కంపెనీ, IBM CEO అరవింద్ కుమార్ గారు అని వాళ్ళు, సో ఇంకా అడోబీ CEO, చాలామంది ఈ హై CXOs అంటారు కదా, ఎదర్ CEOసే కానీ CTOసే కానీ అటువంటి పెద్ద పెద్ద కంపెనీస్కు మనోళ్ళు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అదే కాకుండా ఇంకోటి మెయిన్ ఏంటంటే మన తెలుగు వాటర్లో ఉన్నదేమో ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ బాగుంటాయండి. అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు జాబ్ చేసి కొద్ది రోజులు ఇట్లా కష్టపడి పనిచేసిన తర్వాత నా సొంతంగా ఒక కంపెనీ ఓపెన్ చేయాలి అనే తపన తెలుగు వారిలో చాలా ఉన్నదండి. సో అయితే ఆ తపనతోటి ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ తోటి ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ తోటేమో ఎంతమంది కంపెనీస్ పెడుతున్నారంటే అన్ని రంగాలలో. ఇప్పుడు ఐటీ రంగంలోనే కాకుండా, ఐటీలోనే అయితే చాలామంది మన వాళ్ళు ఉన్నారు. ఐటీ రంగంలోనే కాకుండా అక్కడ రియల్ ఎస్టేట్ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఏదో కొత్త ఇల్లు కొనడము, కట్టియడమే కాకుండా ఉన్న మాల్స్ను తీసుకొనడము, తర్వాత ల్యాండ్ పూలింగ్ ఈ మధ్యన బాగా మంది ఎస్పెషల్లీ టెక్సస్, డాలస్, ఇంకా నాష్విల్ కొన్ని ఏరియాస్లో ల్యాండ్స్ కొనడం కూడా చాలా చేస్తున్నారు. ఇంకా ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, ప్రైవేట్ ఎక్విటీస్ అని, కంపెనీస్ను కొనడము, మళ్ళీ దాన్ని రీప్యాకేజ్ చేసి అమ్మడము, తర్వాత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయడము, అటువంటి దాంట్లో కూడా చాలామంది అభివృద్ధి చెందుతున్నారు. సో కంపెనీ CEO, CXOs లాగా ఉన్నారు, కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, మన కమ్యూనిటీ సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. తెలుగు ఎంటర్ప్రైజింగ్ గా ఉంటున్నారు దానివల్ల అక్కడ అంతమంది సంఖ్యాపరంగా పెరిగి ఇంకా కూడా పెరగడానికి ఆస్కారం ఉందంటారు. సార్ ఇప్పుడు రీసెంట్ గా మీరు కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ 2వ టర్మ్ లో ఆయన చాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఒక స్థిరపడిన అమెరికన్ పౌరసత్వం ఉండే ఒక సిటిజన్ గా వాట్ డూ యూ ఫీల్ అండ్ వాట్ డూ యూ ఫీల్ తెలుగు వారి కోసం? అంటే ఏదో అమెరికాలో పాలిటిక్స్ అవుతుంటాయండి. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే
ఏంటంటే గెలవడము మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్ చేసి చాలామంది వచ్చిండ్రు అనే పర్సెప్షను ఎస్పెషల్లీ అక్కడెక్కడ రూరల్ కమ్యూనిటీస్లో, అంటే ఎక్కువ వైట్ అమెరికన్స్ ఉన్న వాళ్ళు రూరల్ కమ్యూనిటీస్లో ఇమ్మిగ్రెంట్స్ చాలామంది ఈ దేశానికి వస్తున్నారు అది అన్నట్టు కొంచెం బ్యాక్లాష్ లాగా వచ్చి ట్రంప్కు విజయానికి తోడ్పడ్డది. అదే కాకుండా మన ఈ చాలా వార్స్ కూడా అవుతున్నాయి కదా, ఇప్పుడు యుక్రెయిన్ వార్ ఉంది, మిడిల్ ఈస్ట్ వార్ ఉంది. ఇవన్నిటి వార్స్ ఎలా తొందర ఎండ్ చేస్తే బాగుంటుంది అని సర్టన్ ఐడియాస్ ఆ ట్రంప్ చేసిన దానికి వాళ్ళు నమ్మి దీనికి ఇప్పుడు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కంపేర్ టు వాళ్ళకున్న ఆప్షన్స్ చూస్తే వాళ్ళు మేము చాలామంది మన ఇండియన్ అమెరికన్స్ ఎలా ఉన్నారు అంటే ఒక 60-70% డెమోక్రాటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అవును. ఎస్పెషల్లీ ఉమెను, చిల్డ్రను చాలామంది డెమోక్రాటిక్ పార్టీ కమలా హ్యారిస్కు సపోర్ట్ చేశారు. కమలా హ్యారిస్ మన కొంచెం భారత సంతతికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ మేల్స్ కొంచెం ఇండియన్ ఇక్కడికి వచ్చిన యుఎస్లో ఉన్న మేల్ అమెరికన్స్ కొంచెం ఎక్కువ ట్రంప్కి చేశారు. సో అయినా కానీ 60-40 అట్లా ఈసారి కొంచెం ఇండియన్స్ ట్రంప్కి ఎక్కువ సపోర్ట్ చేశారు, అబౌట్ 60-40. సో వాళ్ళు ఏంటంటే ట్యాక్సెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ట్రంప్ ప్రెసిడెన్సీలో బాగుంటుంది అనే నమ్మకంతో వాళ్ళు కొంచెం ఇండియన్ అమెరికన్స్ వాళ్ళు ట్రంప్కి గ్రీన్ కార్డ్ కాస్త గోల్డ్ కార్డ్ అవుతుందని విన్నాం. ఒక $5 million ఉంటే వెళ్ళి అక్కడ స్థిరపడి మేక్ అమెరికా రిచ్ అగైన్. అదే ఉందండి. అది సర్ప్రైజింగ్. నేను నిన్న మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. కొత్త కార్డ్, గోల్డ్ కార్డ్ అని తీసుకువచ్చి ఏంటంటే ఇప్పుడున్న కొన్ని ఇన్వెస్ట్మెంట్ వీసాస్ ఉన్నాయండి ఇప్పుడు కూడా, EB-5 అట్లా. ఏంటంటే అమెరికాలో ఒక $1 million ఇన్వెస్ట్ చేసి అక్కడ కొందరికి ఉపాధి కల్పిస్తే మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. రైట్. అది $1 million అట్లా థ్రెషోల్డ్ ఉన్నది. ఇప్పుడు అది తీసేసి నేను ప్రెస్లో విన్నది ఏంటంటే ఇప్పుడు $5 million ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ కార్డ్ అనేది ఇస్తారు. దాంతో ఏం క్వశ్చన్స్ ఏముండయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ అటువంటి చూపించాల్సిన అవసరం లేదని ఏదో పెడుతున్నారు. సో అది వెయిట్ అండ్ వాచ్. అది ఈ సిస్టమ్ ఏముంటుందండి అంటే అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద లాస్ పాస్డ్ బై ద కాంగ్రెస్ కదండి. ఇక్కడ మనకి అదే భారతదేశంలో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళందరూ లాస్ పాస్ చేస్తారు, దానికి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్, పార్లమెంట్ మెంబర్ కదా. అక్కడ ఏంటంటే 3 distinct గ్రూప్స్ ఉన్నాయి. లెజిస్లేటర్ గ్రూప్, సుప్రీంకోర్టు, అది జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఏం ఐడియాస్ ఉన్నా ప్రెసిడెంట్ ట్రంప్ గారికి ఇట్ హ్యాస్ టు బి, దెర్ షుడ్ బి ఎ లా. అది ఆ లా కాంగ్రెస్ పాస్ చేయాలి. కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, తర్వాత సెనేటర్స్ ఉంటారు. సో ఏదన్నా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన మీరు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇన్ ఉండొచ్చు, బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం February 19 తర్వాత అన్నారు. కానీ అది తీసేయలేరు, ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్లోనే ఉన్నది. సో అది తీసేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. అండ్ చాలామంది ఐ థింక్ 36 రాష్ట్రాలలోనో 34 రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉంది కానీ వినికిడి. అవునవును. ఇప్పుడు అంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెయ్యకుండా దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి తీసేయలేరు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు కొందరు, సుప్రీంకోర్టు కాదు జ్యుడిషియల్ కోర్టుకి వెళ్తే సర్టన్ సర్క్యూట్ కోర్టు వాళ్ళు, సో దే సెడ్ నో యూ కెనాట్ ఇంప్లిమెంట్ ఇట్ అని చేస్తారు. సో అటువంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ప్రెసిడెంట్కు ఉన్నా కానీ హీ కెనాట్ ఇంప్లిమెంట్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద కాంగ్రెస్. దట్ ఈస్ వెరీ వెరీ రాషనల్ అనాలిసిస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. అది ఆయన ఎఫెక్ట్ కోసం కొన్ని ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నా కూడా దాని అమలు మాత్రం అంత సులభతరం కాదు. అదే వాళ్ళకు విత్ ఇన్ ద లాస్లో ఉన్న మన చట్టంలో ఇవన్నీ అతనికి ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అవుట్ సైడ్ ఆఫ్ దట్ చేయడము చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అతను చేసినాయి. ఎస్పెషల్లీ కాంట్రవర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కు మీ పైన వాళ్ళకు స్టే ఇచ్చారు. సో యూ కెనాట్ ఇంప్లిమెంట్. అండ్ అతనికి ఏముందంటే నేను నా ఎలక్షన్స్లో ఐ కమిటెడ్ టు డూ దోస్ థింగ్స్, నేను చేశాను, కానీ
కాంగ్రెస్ ఒప్పుకుంటలేదని ఈ కెన్ say it again. సే ఇట్ అగైన్. నేను ఐ డిడ్ మై పార్ట్. అమెరికా వాళ్ళు కూడా రాజకీయాలు నేర్చుకుంటున్నారు అయితే. అమెరికాలో చాలా రాజకీయాలండి, కనపడిన రాజకీయాలు. కనపడిన భారతదేశంలో కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి రాజకీయాలు. సార్ మీరు 30 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డారు. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ మిస్ అబౌట్ హోమ్ హియర్? బిగ్ థింగ్ ఇస్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారు, మా అమ్మగారు ఇక్కడ ఉంటారు, మా ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సార్ మాది ఇక్కడ జిల్లలగూడ అని సిటీకి దగ్గరండి. మేము చిన్నప్పటి నుండి జిల్లలగూడలో పుట్టి పెరిగాము. ఫాదరు విలేజ్ సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఉండే, తర్వాత క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్ ఉండే. సో మేము జిల్లలగూడ నుండి మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్కి వచ్చేవాళ్ళం, హ్యాబిట్స్కు. సో ఇప్పుడు అంతా ఇక్కడ బంజారా హిల్స్కు మూవ్ అయ్యారు. మొత్తం మారిపోయింది కదా సార్ హైదరాబాద్. చాలా మారిందండి అసలు. మనం ఎస్పెషల్లీ గచ్చిబౌలి, మాదాపూర్ ఇక్కడ ఈ ఏరియాస్కి వెళ్తే మనం అసలు హైదరాబాద్లో ఉన్నామా, ఇంకో ఏదో వెస్టర్న్ సిటీలో ఉన్నామా? ఒక 10 సంవత్సరాల క్రితము కెన్ వి ఎవర్ ఇమాజిన్? ఇట్లా చూస్తే చుట్టుముట్టు చూస్తే అన్ని హై రైజ్ బిల్డింగ్స్, లైట్స్. ఇజ్ ఇట్ హైదరాబాదేనా? మనం ఊహించుకోలేమనుకుంటా 10 years క్రితం. ఏదో పెద్ద సిటీ డౌన్ టౌన్ లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవునండి. Who do you give the credit to, sir? No, I think a lot of people played very important roles అండి, right from the beginning. అయితే మన పొలిటికల్ గుడ్ థింగ్ అబౌట్ తెలంగాణ పాలిటిక్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయొచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి పాలసీస్ను కంటిన్యూ చేశారు. అయినా తర్వాత తెలంగాణ వస్తే ఏం కాదు, చాలా చిన్న భిన్నంగా ఉంటుంది అనుకుంటే కేసీఆర్ గారు మరీ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అతను కూడా చేస్తున్నారు. సో మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక డే లాంగ్ ఆటా తరఫున డే లాంగ్ బిజినెస్ సెమినార్ చేశామండి ఇక్కడ టీ హబ్లో, అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన. దానికి ఆ కాన్ఫరెన్స్కు మన యుఎస్ కౌన్సిల్ జనరల్ ఉన్నారు కదా, జెనిఫర్ లార్సన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడే మినిస్ట్రీ తీసుకొని అతను కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో వాళ్ళ ప్యానెల్ మెంబర్స్ అందరూ జెనిఫర్ లార్సన్ గారికి, కౌన్సిల్ జనరల్కి ఏం చెప్పారంటే, గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ మేము ఏదైతే మంచి పాలసీస్ ఉన్నాయో ప్రీవియస్ గవర్నమెంట్ నుండి కంటిన్యూగా మనకు ఇంప్లిమెంట్ చేస్తాం, ఫాలో అప్ చేస్తాము. జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ డిఫరెంట్ గవర్నమెంట్ అని పాత వాళ్ళు చేసినవన్నీ కాదు అని తీసేయము. అటువంటి కల్చర్ ఉందండి నా అభిప్రాయంలో. అటువంటిది ఉన్నది కనుక చేస్తున్నారు. సో కాంపిటీషన్ కూడా బాగా స్టేట్స్లో, మన స్టేట్ టు స్టేట్ కాంపిటీషన్ వచ్చి, మన ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందనుకోండి, కేటీఆర్ గారు అమెరికా వచ్చినప్పుడు చాలాసార్లు కలిసేవాళ్ళము. వాళ్ళకు కొన్ని మీటింగ్స్ అయితే కొన్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళము కంపెనీస్, పెద్ద కంపెనీస్కు. మొన్న శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు మా అట్లాంటాలో కాన్ఫరెన్స్ అయినప్పుడు, దాని తర్వాత కూడా. సో ఐ థింక్ పాలిటిక్స్ ఏదన్నా ఉండని పార్టీ టు పార్టీ తరఫున, ఐ ఫీల్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్, ఎవ్రీబడి వాంట్స్ టు బ్రింగ్ మోర్ బిజినెస్ టు ద హైదరాబాద్. డెఫినెట్లీ హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సార్ వరల్డ్. అంటే ఎనీబడి వాంటింగ్ టు ఇన్వెస్ట్ అండ్ ఓపెన్ దేర్ బ్రాంచెస్ హియర్ ఆల్సో. అబ్సల్యూట్లీ. అంటే ఒకటి ఏమైందంటే, ఆ సెటప్ ప్లాట్ఫామ్ వచ్చినందుకు ఈ పొలిటీషియన్స్కు పని కొంచెం తక్కువైంది. ఈజీ టు సెల్ హైదరాబాద్. అవును, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, మేము ఇన్సెంటివ్స్ ఇవ్వజాలుతాము, ల్యాండ్ ఉన్నది, జియోగ్రాఫికల్గా కూడా మంచి ఏరియా ఇది అన్నట్టు ఉండి, కాస్మోపాలిటన్ ఏరియా, స్కూల్స్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, వర్క్ ఫోర్స్ ఉన్నది. దాంతో కొంచెం రెసిపీస్ గుడ్ ఉన్నాయి టు కంటిన్యూ టు ప్రోగ్రెస్. సార్ ఆటా ప్రెసిడెంట్గా, ఐ మీన్ యూ ఆల్రెడీ డన్ అ లాట్ ఆఫ్ ఫిలాంథ్రపీ వర్క్ దేర్. చాలా కమ్యూనిటీ యాక్టివిటీస్ చేశారు మీరు మీ 30 years స్టేలో అమెరికాలో. ఇప్పుడు ఆటా ప్రెసిడెంట్గా కొత్తగా మీకు ఏమిటి సార్, మీ విజన్ ఏమిటి, మీ సంకల్పాలు ఏంటి? అదే కదా, నేను బ్యాక్గ్రౌండ్, మనం ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మన ఇంక్రీజింగ్ తెలుగు పాపులేషన్ ఇన్ ద కంట్రీ, 1.5 million పీపుల్ అట్లా ఉన్నారు కనుక బాధ్యత అన్ని నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్ పైన కూడా బాధ్యత ఎక్కువైతుంది. సో నా విజన్ ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్. ఒక విజన్ ఏంటంటే, మనకు ఈ మన ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్, మన తెలుగు వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చి, మన చేంబర్ ఆఫ్ కామర్స్ అంటారు కదండి, అటువంటి చేంబర్ ఆఫ్ కామర్స్ను మనం తెలుగు వాళ్ళ కొరకు తెస్తే, నెట్వర్కింగే కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కొరకే కానీ,
మెంటరింగ్ కొరకే కానీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి అని లైక్ హబ్. లైక్ ఎ హబ్. ఇప్పుడు మన కొన్ని ఇళ్ళ చేంబర్ ఆఫ్ కామర్స్ అని అంటారు, వాళ్ళు ఏంటంటే హెల్పింగ్ ఈచ్ అదర్, నెట్వర్కింగ్ అదంతా అని. సో మనకు ఐటీ కొరకు ఒక కంపెనీ, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మేబీ సమ్ అదర్ రియల్ ఎస్టేట్ కొరకు ఉంది. కానీ అందరి బిజినెస్ వాళ్ళందరినీ, తెలుగు బిజినెస్ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్, ఒక తాకిటి పైన తీసుకొచ్చి ఒకరికొకరు హెల్ప్ చేయడం కొరకు అనేది పెద్ద సంకల్పం ఉందండి. సో అది అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ టర్మ్లో. ఎంతవరకు సక్సీడ్ అవుతుందో కొంచెం చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటా వెళ్ళాలి. సో అట్లా రీజనల్ కాన్ఫరెన్సెస్ చేసి, రీజనల్ మీటింగ్స్ చేసి, వెస్ట్ కోస్ట్లో ఒకటి, సౌత్లో ఒకటి, నార్త్ ఈస్ట్, మిడ్ అట్లాంటిక్లో అట్లా చేయడము, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ర్యాలీ ఏరియాలో బిజినెస్ వాళ్ళందరినీ తీసుకురావడం అనేది ఒక వన్ ఆఫ్ మై విజన్స్. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఏంటండి అంటే యూత్ పార్టిసిపేషన్. మనము ముందు 25-30 ఏళ్ళ క్రితము ఈ తెలుగు సంఘాలు స్థాపించినప్పుడు ఎందుకు స్థాపించిండ్రంటే మన నెక్స్ట్ జనరేషన్ యూత్, మనకు అమెరికాలో పుట్టిన తెలుగు వాళ్లకు ఎలా మన తెలుగు సంస్కృతితోటి, తెలుగు కల్చర్ తోటి, తెలుగు లాంగ్వేజ్ తోటి ఎట్లా సత్సంబంధాలు ఉండాలంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ అవసరము అని స్థాపించారు. వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ రియాలిటీ ఏమవుతుందండి అంటే ఈ సెకండ్ జనరేషన్ పిల్లలు, మాకు పుట్టిన పిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ అవుతలేరు. అవును, వాళ్ళ ఇష్టాలు వాళ్ళ వేరే అవుతున్నాయి. అంటే వాళ్ళు ఇక్కడ ఇటు తెలుగు వారుగాను ఉండలేకపోతున్నారు, అటు అమెరికాలో వాళ్ళకంటే అక్కడ పుట్టింది పెరిగింది, వాళ్ళ అమెరికన్ కల్చర్ తోటి ఉంటారు. నథింగ్ టు టేక్ అవే, దే కెన్ కంటిన్యూ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఆల్సో పార్టిసిపేట్, లర్న్ అబౌట్ తెలుగు కల్చర్. అంతే. సో దానికి ఎలా ఈ యూత్ పార్టిసిపేషన్ను మనము ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానిపైన కూడా ఒక ఇది విజన్ ఉన్నది. సో మనం ఏంటంటే చిన్న ఒక యూత్ కాన్ఫరెన్స్ లాగా చేసి ఈ ఇయర్లో మేబీ న్యూయార్క్లో అట్లా చిన్న యూత్ కాన్ఫరెన్స్ చేసి, ఈవెన్ ఇఫ్ ఫ్యూ 100 పీపుల్ వస్తే వాళ్లకు తగ్గట్టు స్పీకర్స్ని తీసుకురావాలి. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్స్ ఉన్నారండి. ఇండియన్ అమెరికన్స్ అక్కడ పాలిటిక్స్లో కూడా, యుఎస్ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును. రీసెంట్గానే మనం ఇప్పుడు కాంగ్రెస్కు 5th ఇండియన్ అమెరికన్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, సుహాస్ సుబ్రహ్మణ్యం అని. చాలామంది తెలిసిన వాళ్ళు, మేము అందరికీ సపోర్ట్ చేస్తాము. రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రహ్మణ్యం, ప్రమీలా జైపాల్, వీళ్ళందరూ, ఆమె బేరా, వీళ్ళు ఉన్నారు కదా, రోకన్ అటువంటి. సో వాళ్ళని తీసుకొచ్చి మన ఈ యూత్ తోటి మాట్లాడి మనము ఎలా, హౌ డు వి మెయింటైన్ అవర్ ఐడెంటిటీ, కల్చర్ అండ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ద లార్జర్ అమెరికన్ సొసైటీ తోటి. ఇంకోటి బిజినెస్ వాళ్ళకు చాలా ఇష్టం, వాల్ స్ట్రీటే కానీ అటువంటి బిజినెస్ పీపుల్ను తెచ్చి, స్పీకర్స్ తెచ్చి అలా వాళ్ళ నెట్వర్క్ చేస్తే ఇంకొక బెనిఫిట్ ఏమొస్తుందంటే అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వీ హ్యావ్ ఇస్ కిడ్స్ మ్యారేజెస్. ఈ దాంతో మనం యూత్ను ఒక తాకిటిపై తీసుకొచ్చి ఈ చేస్తే వాళ్ళు కలుసుకొనడము, కొంచెము ఇంటరాక్షన్ ఎక్కువయ్యి అది కూడా సైడ్ బెనిఫిట్ లాగా ఉంటుంది అనేది దాంతో. రైటే సార్, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి ఇక్కడ నుంచి మళ్ళీ అది సమ్ టైమ్స్ అడ్జస్ట్ అవ్వడం కష్టం. అవును, అక్కడ వాళ్ళే సెట్ అవుతారు. మన డెఫినెట్గా అండి. సెకండ్ జనరేషన్ మన పిల్లలకు, మన వేరే సెకండ్ జనరేషన్ పిల్లలకు బాగా చేస్తున్నారు. అండ్ సో ఇఫ్ దే డోంట్ లైక్, మన ఇండియన్ అమెరికన్స్నే పెళ్లి చేసుకోవాలని లేదు, బయట వేరే వాళ్ళని చేసుకున్నా ఓకే. కానీ బట్ వీ వాంటెడ్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ, వాళ్ళందరూ కలవడము, ఒకరినొకరు తెలుసుకోవడము. రైట్. కానీ మొత్తానికి అంటే ఇండియన్ డయాస్పోరాని, ముఖ్యంగా తెలుగువారి కమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేయడం అన్ని విధాలా మీ సంకల్పం. అంటే టు బ్రింగ్ దెమ్ టుగెదర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ మెంటరింగ్, ఇంకా మీరు చెప్పినట్టుగా యూత్ ఇన్వాల్వ్మెంట్, సోషల్ గా. అవునండి. అది ఇంకొకటి మనకు ఏమవుతుందంటే సేవా కార్యక్రమాలు కూడా కొంచెం ఎక్కువ చేయాలి అనేది. ఇప్పుడు సేవా కార్యక్రమాలు అంటే ప్రతి సంవత్సరము మనం ఇంతకంటే ముందు అన్నట్టు 60-70 వేల మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఈ H1B పైన అట్లా వస్తున్నారు కదా. వాళ్ళు అమెరికన్ సొసైటీకి ఇంటిగ్రేట్ కావడానికి, ట్రాన్సిషన్ కావడానికి కొంచెం కష్టం అవుతుంది. కొందరు వాళ్ళు ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కొందరు యాక్సిడెంట్స్ అవుతున్నది, ఇన్సూరెన్స్ సరిగ్గా తీసుకుంటలేరు. మాకు ఆటాకు చాలా రెగ్యులర్గా ఇటువంటి
ఇష్యూస్ వస్తుంటాయండి. సమ్ పీపుల్ పాస్డ్ అవే, వాళ్ళ బాడీని ఇక్కడ తీసుకురావాలంటే ఎట్లా అంటే వాళ్ళకు కొందరు దే గెటింగ్ ఇన్ టు సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ టు ఎర్న్ మనీ. సో అటువంటివి అటువంటి ఎడ్యుకేషన్ ఎట్లా చేయగలుగుతాము వాళ్ళకు మనము కాలేజ్ క్యాంపస్కి వెళ్ళా, ఇక్కడికి ఉన్న యుఎస్ కౌన్సిలేట్ తోటి పార్ట్నర్షిప్ చేసియా, మీరు అమెరికా రావాలంటే ఇటువంటివి కొన్ని ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి అని ఎడ్యుకేషన్ ఒకటి, వాళ్ళకి ఏదన్నా ఆపద వస్తే మనము వాళ్ళకి సేవ చేయడం ఒకటి. సో దానిపైన ఇప్పుడే మేము ఎవ్రీడే మాకు ఏదో రిక్వెస్ట్ వస్తుంటుంది, ఇష్యూ వస్తుంటుంది. వీ హ్యావ్ ఎ సేవా టీమ్ వర్కింగ్ వెరీ హార్డ్. అటువంటి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలని. అదే కాకుండా అక్కడ పుట్టి పెరిగిన అక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు ఉమెన్స్ ఇష్యూస్ వస్తుంటుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ వస్తుంటుంది, మెడికల్ ఇష్యూస్. సో వీ కెనాట్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎవ్రీబడి కానీ, బట్ అట్లీస్ట్ వీ విల్ హ్యావ్ సమ్ గుడ్ స్టార్ట్ ఇన్ డూయింగ్ దోస్ సేవా యాక్టివిటీస్ అని కొన్ని ఉన్నాయండి. సో అయితే పెద్ద పని పెట్టుకున్నారు సార్. ఇదంతా అంటే మీకు ఆల్రెడీ బిజీ లైఫ్ ఉంటుంది కదా గారు, మరి ఈ పరిస్థితుల్లో ఇంత పని పెట్టుకోవడం అనేది వాట్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ డస్ ఇట్ బ్రింగ్ సార్? అంటే చాలా అంటే వెన్ యూ ఆర్ హెల్పింగ్ సంబడి ఇట్ గివ్స్ ఇమెన్స్ ప్లెజర్ అండి. అంటే ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. నాకు ఒక ఎదుటి వారికి సహాయం చేసి వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు ఈ కంపెనీ స్టార్ట్ చేసి 20 years నేను యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీని రన్ చేశాను. తర్వాత ప్రైవేట్ ఎక్విటీ వాళ్ళు వచ్చి దాన్ని అక్వైర్ చేశారు. ఇప్పుడు అంత యాక్టివ్గా ఫుల్ టైం యాక్టివ్గా కంపెనీలో లేను, కానీ టైం అవైలబిలిటీ ఉంది. చాలా స్మాల్ బిజినెసెస్కు నేను బోర్డ్ ఆఫ్ అడ్వైజర్గా, మెంటోర్గా ఉండి హెల్ప్ చేస్తుంటాను. సో కొంచెం టైం ఉన్నది దానికి ఆటతోటి ఐఎమ్ హోపింగ్ దట్ ఐ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ చేయొచ్చు అనే హోప్ తోటి నా హార్డ్ వర్క్ చేద్దామని దృక్పథంతో కమిట్మెంట్ తోటి ఉన్నాను. మీరే యువర్ సక్సెస్ఫుల్ ఐకన్ సార్. అంటే బికాజ్ మీరు అంత స్క్రాచ్ నుంచి మొదలెట్టి ఇక్కడ నుంచి మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా వెళ్ళి మీరు స్థిరపడి 10 మందికి ఉపాధి కల్పించి మీ కంపెనీని సక్సెస్ఫుల్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నౌ యు ఆర్ టేకింగ్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. సార్ ఒకప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి. ఒకప్పుడు ఆట తానా ఇవన్నీ కులపరమైన ఇన్ఫ్లుయెన్సెస్ ఉండేవి, ఇప్పుడు అవన్నీ చెరిగిపోయాయి, స్లోలీ చెరిగిపోతున్నాయి అనుకోవచ్చా? ఇక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ అని తప్పకుండా అండి చెరిగిపోతున్నాయి. అంటే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది కమ్మ లాబీ, ఇది రెడ్డి లాబీ అని పేర్లు ఉండేవి, ఇప్పుడు అవన్నీ చెరిగిపోయాయి అనొచ్చు కదా? చాలా తక్కువైనాయండి. అది ఏమవుతుందండి అంటే మనకు ఇప్పుడు ఆట ఆర్గనైజేషన్ ఉందండి, ఒక సర్టన్ ఫ్రెండ్స్ ఇట్ కుడ్ బి సర్టన్ క్యాస్ట్ పర్సన్. వెన్ హీ ఈజ్ వర్కింగ్ అతని ఫ్రెండ్స్, అతని ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి యాక్టివ్గా సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళందరూ వచ్చి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళు బికమ్ పార్ట్ ఆఫ్ ద ఆట. మళ్ళీ వీళ్ళందరూ సేమ్ క్యాస్ట్ ఉండొచ్చు, కానీ అది కావాల్సుకొని ఓన్లీ సర్టన్ క్యాస్టే దీంట్లో చెయ్యాలి అన్నట్టు కాకుండా వాళ్ళు హార్డ్ వర్క్ తోటి కొందరు అట్లా అవుతుంది. బట్ ఇప్పుడున్న మా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటలో మాత్రం వెరీ డివర్స్ అండి. అన్ని బోత్ తెలుగు స్టేట్స్కు మరియు అన్ని కులాలు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. అందరూ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి విధానాల పరంగా చూసుకే భారతీయులందరూ అక్కడ ఉనికి కోసం వాళ్ళ జీవిత పోరాటాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి దిస్ బికమ్ వెరీ స్మాల్ ఇన్ ద లార్జర్ పిక్చర్ కదా. అవును, డెఫినెట్గా. మీ వాట్ ఆర్ యువర్ హాబీస్ సార్ అదర్ దెన్ సినిమాలు చూస్తారా? తెలుగు సినిమాలు చూస్తారా మీరు? అప్పుడప్పుడు చూస్తామండి సినిమాలు. థియేటర్లో చూసారా లేదు సార్? తండేలు చూడలేను, కానీ తెలుగు సినిమాలో మా ఫ్రెండ్స్ కొందరు ఫస్ట్ డే మూవీ చూశానండి, అల్లు అర్జున్ గారిది, పుష్ప 2. అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు. అజయ్ వాళ్ళు కూడా ఇట్లా రీసెంట్గా కంపెనీ ఎగ్జిట్ అయ్యి కొంచెం హాబీస్ బిజినెస్ పని తక్కువ అయితే ఇటువంటి సోషల్ ఎక్కువ అవుతుంది కదా. మేము అందరికీ వాళ్ళు 10-15 టికెట్స్ తీసుకుంటే మేము వెళ్ళి చూసాము. కానీ ఫాలో అవుతుంటాం ఇంట్లో.
మనకి ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ ఉంటుంది, వేరే అన్ని ఛానల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఎవ్రీబడి అవును అన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఆ, బట్ మీకేమన్నా ఉద్దేశాలు ఉందా సార్? చాలా మంది అక్కడ స్థిరపడిన వాళ్ళు ఆ. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి మనం కూడా ఒక చిన్న కళాఖండ సృష్టించాలని ఉంటుంది. సో అలాంటి ఫిల్మ్ అటువంటిది ఏం లేదండి. లేవు, right. చూసి ఎంజాయ్ చేసి చేయడమే అంతే. అని మన అంటే ఎవ్రీబడి హ్యాస్ ఈస్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ ఇంట్రెస్ట్ కదా. నా స్ట్రెంగ్త్ దాంట్లో లేదు. సో జయంత్ గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీరు ఇంత కష్టపడి ఇన్ని ఆర్గనైజేషన్స్కి ఇంత చేస్తున్నారంటే మీ ఇంట్లో మేడం సపోర్ట్ లేకపోతే కష్టం. ఇంటికి అందులో అక్కడ లోన్లీ లైఫ్. మీరు వెళ్ళిన కొత్తలో అయితే ఇంకా లోన్లీగా ఉండేది అప్పుడు. మరి ఆవిడ సపోర్ట్ చేసి అక్కడ మీరు పని చేసుకుంటే లేట్ అవర్స్ కూడా మీరు మీటింగ్స్కి వెళ్ళిపోతారంటే వీకెండ్ కూడా వెళ్ళిపోతారని అనకుండా మిమ్మల్ని వెళ్ళనిచ్చారంటే ఖచ్చితంగా అది గిఫ్ట్ ఫర్ యూ. అవునండి. మా మిస్సెస్ గారి పేరు కవిత చల్ల. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ వరంగల్, ఇక్కడ తార్నాకల్ ఉంటారు. సో చాలా ముందు నుండి కూడా సపోర్ట్ చాలా చేశారు. వితౌట్ హర్ సపోర్ట్ ఐ వుడెంట్ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అండి మనకు ఇన్కమ్ ఉండదు, డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాము. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సపోర్ట్ అట్ హోమ్, ఇంట్లో సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ కాలేరు. దే కెన్ ఆల్వేస్ ఎందుకు ఇదంతా పిచ్చి పని చేస్తున్నారు, బిజినెస్ అని, నువ్వు ఏదో జాబ్ చూసుకోక ఇదంతా అట్లా అనొచ్చు కదా. అట్లా కాకుండా మాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి నేను 19 years 20 years మేము కంపెనీ రన్ చేసేటప్పుడు కూడా అన్ని ఇంట్లో ఫైనాన్సెసే కానీ పిల్లలను టేక్ కేర్ చేయడం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు కవిత చేసేవాళ్ళు. సో వాళ్ళు కవిత దెన్ షీ ఈజ్ ఆల్సో బిజీ ఇన్ అవర్ ఓన్ వే ఇన్ కమ్యూనిటీ సర్వీస్. ఒకసారి జోక్ చేస్తుంటాను నేను, కొన్ని సిటీస్కి వెళ్తే జయంత్ చల్లా అంటే హలో అవునా అండి అంటారు. ఓ కవిత చల్లా హస్బెండ్ అనగానే నాకు గౌరవం ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు కూడా మన టీడీఎఫ్ అని ఆర్గనైజేషన్ ఉండే, షీ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీఎఫ్. సో అది బాగా చేస్తుండే. సో వాళ్ళు సపోర్ట్ ఉంటారు. మళ్ళీ మాకిద్దరు చిల్డ్రన్ అండి, శివాని అండ్ వరుణ్, ఒక అమ్మాయి ఒక బాబు. వాళ్ళిద్దరు కాలేజ్ అయిపోయి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ ఫైన్. సో ఇట్స్ యాక్చువల్ ఆల్మోస్ట్ ఒక హ్యాపీ ఇండియన్ తెలుగు అమెరికన్ ఫ్యామిలీ మీది. అంటే బికాజ్ అక్కడ అమెరికాలో స్థిరపడ్డారు కాబట్టి అమెరికన్స్ అనక మానలేము. సరే, అక్కడ మన వంటలు అవి చేసి పెడతారా కవిత గారు మీకు? మంచి పచ్చి చల్లచారు, పచ్చి పులుసు తింటారా? ఎందుకంటే అక్కడ డైటింగ్ ఎక్కువైపోతాయి కదా సార్. డైటింగ్స్ అదే కదండి మనకు ప్రాబ్లం. ఏంటంటే తినాలనిపిస్తుంది, రుచులు బాగుంటాయి కానీ సకినాలు చేయాలి, సకినాలు అవన్నీ. ఈ మధ్యన ఏమవుతుందండి అంటే బయట ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ అండి. సో అట్లా కాకుండా మీ ఇంట్లో కలవడం. ఇంకా మా పెద్ద ఫ్యామిలీ అండి, మా నీసు, నెబ్యూస్, కజిన్స్, మా జిల్లలు కూడా ఇక్కడ నుండి మరి మా డిఫరెంట్ ఏరియాస్ హైదరాబాద్ నుండి చాలామంది ఉన్నారు. మేము ఒక చిన్న ఈవెంట్ ఇట్లా చేస్తే ఓన్లీ ఫ్యామిలీ ఈవెంట్ అంటే కనీసం 50 మంది అన్నీ వస్తారు, మా ఓన్లీ కజిన్స్ అందరూ. సో అక్కడ వాళ్ళకు కిడ్స్ అవి సో అలా ఫ్యామిలీ టైము చాలా సంతోషంగా బాగుంటుంది అట్లా స్పెండ్ చేయడం. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ సార్. సో అయితే తెలుగు వారు చాలా మంది ఇక్కడ నుంచి రావాలని ఆస్పైరింగ్ స్టూడెంట్స్ కావచ్చు సార్. ఈవెన్ ఏదో ఒక స్టేజ్లో వచ్చి అక్కడ అమెరికాలో ఎక్స్ప్లోర్ చేయాలనే తపన ఉండే వాళ్ళకి ఆటా ప్రెసిడెంట్గా జయంత్ చల్లా గారు మీరు ఏం చెప్తారు సార్? వాట్ వుడ్ యూ లైక్ టు అడ్వైస్ టుడే? చాలా మంది ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికన్ డ్రీమ్ చేసి అక్కడికి వచ్చి కష్టపడితే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇంకోటి వచ్చి ఏదో షార్ట్ కట్ తోటి మనం సక్సెస్ కావడం అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్ అమెరికాలో. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటుందంటే జాబ్స్ కూడా తక్కువ అవుతున్నాయండి. ఎవ్రీ ఇయర్ మనకు 60-70 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అంటే అంతమందిని ఈ అబ్జర్వ్ చేయడము జాబ్ మార్కెట్లో కొంచెం కష్టం అవుతుంది. సో అన్లెస్ యు ఆర్ రియల్లీ గుడ్ ఇన్ యువర్ స్టడీసే కానీ ఇన్ యువర్ ప్రాజెక్ట్సే కానీ రాను కొంచెం కష్టం అవుతుండొచ్చు, ఎస్పెషల్లీ విత్ ఈ ట్రంప్ పాలసీస్ తోటి. బట్ America is still there. If you want to come there and study well and work hard, it's a great country. I encourage lot of folks from here to come and participate, be a part of American dream, there. Cheyandi. And,
ఐ థింక్ దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. మీకు ఏదన్నా ఆపద ఉంటే, మీకు ఏదన్నా అవసరం ఉంటే ఆట తప్పకుండా ముందుంజలో ఉంటూ మీకు ఏమన్నా అవసరాలు ఉంటే చేస్తాము. మేము కూడా అక్కడ వెబినార్స్, వాళ్ళకి ట్రైనింగ్ గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇవ్వడము, వాళ్ళ జాబ్స్కి ఎలా హెల్ప్ చేయాలి అనే దానిపైన. సో చాలా ప్రోగ్రామ్స్ ఉంటుంది ఆటకు. సో వీ విల్ కంటిన్యూ టు డూ దట్. ఇంకా మేము ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా చేస్తుంటాము. సో వీ విల్ వెల్కమ్, ఆల్వేస్ దే ఆర్ వెల్కమ్ టు కాంటాక్ట్ ఆటా ఆర్గనైజేషన్. సో తప్పకుండా మీలాంటి వారు భరోసా ఇవ్వడం సార్, ఇట్ మీన్స్ అలాట్. మాట సాయం అంటే టు స్టార్ట్ విత్ ఒక మంచి పొజిషన్లో ఉండి మీరు అక్కడ జీవితం చూసి, అయితే ఒకటి క్లియర్గా చెప్పారు మీరు, హార్డ్ వర్క్. అవును, అమెరికన్ లైఫ్ ఈజీ అని అనుకుంటారు చాలా మంది, హాయిగా అమెరికా అనుకుంటారు. అక్కడ ఇంట్లో ఉండే కవిత గారికి కావచ్చు, బయటికి వెళ్ళి వర్క్ చేసే మీకు కావచ్చు, లేదు మేడం కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తే ఎవరికైనా లైఫ్ ఇస్ వెరీ హార్డ్ ఇన్ అమెరికా అని అర్థం చేసుకోవాలి. అవును, తప్పకుండా. బికాస్ యూ డ్రైవ్ యువర్ ఓన్ కార్, ఇంట్లో పని వాళ్ళు ఉండరు, ఎంత ఏమున్నా కూడా మన పనులు మనమే చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. లూప్ హోల్స్, షార్ట్ కట్స్ నడవదండి. అది డెఫినెట్గా ఏదో యూ మే థింక్ ఫర్ ఎ షార్ట్ టైమ్, నేను ఇది చేశాను, షార్ట్ కట్ కుట్టాను, నాకు ఇట్స్ నాట్ గోయింగ్ టు లాస్ట్. ఇది ఇంకోటి, పాలిటిక్స్ తక్కువ అక్కడ. ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కింగ్, సిన్సియర్, యూ విల్ సక్సీడ్. దట్స్ అ గ్రేట్ నోట్ జయంత్ చెల్లా గారు. ఇట్స్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ మీటింగ్ యూ. ఇవాళ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం మాకు. అండ్ ఇప్పుడు మరి 10 రోజులు ఉంటారు సార్ ఇంకా హైదరాబాద్? లేదండి, వచ్చి 10 రోజులు అవుతుంది. ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతున్నాను అమెరికా. మళ్ళీ వస్తాను ఒకసారి. వెళ్ళిపోయే లోపల ఏమేమి చేయబోతున్నారు సార్ ఇక్కడ? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారు మామూలుగా? మీరు అందరు వచ్చినప్పుడు చాలా మంది ఫేవరెట్ ఫుడ్ తింటారు, ఫేవరెట్ రిలేటివ్స్ అందరినీ కలుస్తారు, ఫస్ట్ షాపింగ్ చేసేస్తారు. మీరేం చేస్తారు సార్? సో నేను డిఫరెంట్ థింగ్స్, ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తానండి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈసారి రావడం ఏంటంటే, మై మదర్, షీ ఈజ్ ఇన్ late 80s, కొంచెము ఈ మధ్యన సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కొద్ది రోజులు ఉన్నారు. సో మా మదర్ని చూడడానికి వచ్చాము. సో అదే కాకుండా ఈడికి వచ్చానంటే, ఇప్పుడు మా యుఎస్ నుండి వచ్చిన బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు అందరితోటి కలిసి ఎటువంటి కొన్ని ఆట మిక్స్ చేస్తుంటాను, ఆట కొలాబరేషన్ చేస్తుంటాము. మొన్ననే డాలస్ వెంచర్ క్యాపిటల్ అని వాళ్ళది ఈవెంట్ ఉండే, దానికి వెళ్ళాము. సో ఇంకా కొందరు బిజినెస్ వాళ్ళని, మొన్న వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఐ పార్టిసిపేటెడ్ వాజ్ సిఐఐ అని, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ టీడీఎఫ్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేశారండి ఐటీసీ కాకతీయలో. సో దానిలో ఏంటంటే, హైయర్ ఎడ్యుకేషన్, హౌ డు వి మేక్ తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్డ్ స్టేట్ బై 2050 అని ప్రోగ్రామ్ పెట్టారు. సో దాంట్లో స్కిల్స్ డెవలప్మెంట్ పైన నేను ఒక ప్యానెల్ మెంబర్గా ఉన్నాను, అలాంగ్ విత్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ వేరియస్ యూనివర్సిటీస్, ఉస్మానియా, ఐఐటి హైదరాబాద్, వీళ్ళందరితోటి. సో మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. సో అటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడము, ఇంకా పొలిటికల్ లీడర్స్ కూడా కలవడం. ఈసారి కొంచెం షార్ట్ విజిట్, దాంతో ఈ ఫ్యామిలీ ఇది ఎక్కువ ఉన్నది కనుక ఎక్కువ చేయలేను. బట్ 1 year ago మేము వచ్చినప్పుడు ఇక్కడ ఆటా సేవా డేస్ అని చేశామండి, ఆటా వేడుకలు చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేశాం. 20 ప్రోగ్రామ్స్ ఇన్ 20 daysలో. ఎక్కడి నుంచి అంటే, మేము శ్రీశైలం టెంపుల్ నుండి స్టార్ట్ చేసి అక్కడ నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళి అక్కడున్న ఆదివాసులతోటి కలిసి ఫుడ్, క్లాత్ డ్రైవ్స్, యూఎస్ నుండి ఒక 2 trucks లోడ్స్ ఆఫ్ బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పంచిపెట్టి, మెడిసిన్స్ పంచి, వాళ్ళతోటి ఒక ఫ్యూ అవర్స్ స్పెండ్ చేశాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ IIIT బాసరాలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడున్న విద్యార్థులతోటి మీరు ఎట్లా ఆంటర్ప్రెన్యూర్స్ కావాలి, టెక్నాలజీ పైన చేయాలంటే ఎట్లా, అక్కడున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు IIIT బాసరా అనేది ఒక మంచి స్కూల్ ఉందండి. అవునవును, చాలా మంచిది. అయితే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటండి అంటే, చాలామంది వాళ్ళు డైరెక్ట్ హై స్కూల్ తర్వాత అక్కడికి వస్తున్నారు. ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ తెలంగాణలో ఎన్నున్నాయో అన్ని హై స్కూల్ నుంచి, పల్లెటూర్ల నుండి డైరెక్ట్ IIIT బాసరాకు వస్తున్నారండి. అయితే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. సో వాళ్ళు చిన్న ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలామంది మానసిక ఇష్యూస్ వస్తున్నాయి, సూసైడ్స్ అవుతున్నాయి. అయితే మేము కాంటినెంటల్ హాస్పిటల్ నుండి కొందరిని స్పెషలిస్టులను తీసుకొచ్చి వాళ్ళతోటి ఇంటరాక్ట్ చేయించి, వాళ్ళతోటి IIIT బాసరా అండ్ ఆటాతోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎట్లా లాంగ్ టర్మ్ హెల్ప్ చేయాలి అని చేసినాము. తర్వాత ఈ బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్ వైజాగ్ వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశాము.
తర్వాత తిరుపతి వెళ్ళాము ఎస్వి యూనివర్సిటీలో. సో ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ బోత్ తెలుగు స్టేట్ చేశాము. సో అటువంటి ఆట ప్రోగ్రామ్స్ మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం టైం స్పెండ్ చేసి పర్సనల్ కాకుండా కొంచెము ఈ కమ్యూనిటీ రిలేటెడ్ ఇంప్రూవింగ్ ద బాండ్స్ బిట్వీన్ ద యుఎస్ అండ్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు మన వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే అంటే మన ఒక $1 బిలియన్ 500 బిలియన్ మన ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ పెరగాలి అని ఉన్నది. సో దాన్ని మన తెలుగు స్టేట్స్ ప్లే ఏ బిగ్ రోల్. మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినా, ప్రెసిడెంట్ బైడెన్ అయినా, ట్రంప్ అయినా వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 500 బిలియన్స్ పైన మన ట్రేడ్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా పెరగాలని. సో మన తెలుగు స్టేట్స్లో కూడా అటువంటిది హౌ కెన్ వీ హెల్ప్ అచీవ్ దట్ గోల్ అని మా ఆట పాత్ర కూడా కొంచెం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ బిట్వీన్ ద యుఎస్ అండ్ ఇండియా తోటి ఈ బిజినెస్ బ్రిడ్జ్ ఇంకా చేస్తే బాగుంటుందని దాంతో మేము ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అమేజింగ్ సార్. ఐ థింక్ ఒక కల్చరల్ ఫ్యాబ్రిక్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అది అక్కడ వారిని అలరించడమే కాకుండా ఇక్కడ వారికి మేలు జరిగేలాగా కూడా అదే త్వరలో మీ హయాంలో తప్పకుండా గొప్ప గొప్ప విజయాలు మీరు సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జయంత్ చల్లా గారు, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ పార్టిసిపేషన్ అండ్ యువర్ విజన్. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.